బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మద్యం టెండర్లపై వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసింది తెలంగాణ హైకోర్టు. టెండర్ల గడువు పొడిగింపును సవాల్ చేస్తూ 5 వ్యాపారులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రభుత్వం తరపున అడిషనల్ ఏజీ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపించారు. ఏ నిబంధనల ప్రకారం గడువు పొడిగించారని హైకోర్టు ప్రశ్నించింది. లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తామని ఏఏజీ ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. సోమవారం యథావిధిగా డ్రా తీయొచ్చు, కానీ కోర్టు తీర్పునకు లోబడి ఉండాలని న్యాయస్థానం ఆదేశించింది. తెలంగాణ మద్యం టెండర్లపై వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసింది తెలంగాణ హైకోర్టు. టెండర్ల గడువు పొడిగింపును సవాల్ చేస్తూ 5 వ్యాపారులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రభుత్వం తరపున అడిషనల్ ఏజీ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపించారు. ఏ నిబంధనల ప్రకారం గడువు పొడిగించారని హైకోర్టు ప్రశ్నించింది. లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తామని ఏఏజీ ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. సోమవారం యథావిధిగా డ్రా తీయొచ్చు, కానీ కోర్టు తీర్పునకు లోబడి ఉండాలని న్యాయస్థానం ఆదేశించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, తెలంగాణ హైకోర్టులో మద్యం టెండర్లపై ఈ రోజు విచారణ కొనసాగింది. అయితే ఒక గడువును పొడిగిస్తూ సవాల్ చేసిన 5 వ్యాపారులు కూడా పిటిషన్ దాఖలు చేశారు. అయితే పిటిషన్ పైన కూడా వాదనలు కొనసాగాయి. ఎందుకంటే గడువును ఏ నిబంధనల ప్రకారం పొడిగించారని చెప్పి కూడా సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. వాదనలకు సంబంధించి చూస్తే మాత్రము ఏ నిబంధన ప్రకారం గడువును పెంచారని చెప్పి కూడా హైకోర్టు కూడా అడ్వకేట్ జనరల్ ని ప్రశ్నించింది. అయితే దీనిపైన మాత్రము లిఖిత పూర్వకంగా సమాధానం ఇస్తామని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ కూడా సమాధానం ఇచ్చారు. అయితే ఇందులో చూస్తే మాత్రం సోమవారం డ్రా ఉంది కాబట్టి హైకోర్టు తీర్పుకు లోబడే డ్రా సంబంధించి కూడా నిబంధన ప్రకారమే జరగాలని చెప్పి కూడా హైకోర్టు కూడా దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇమ్రాన్ ఖాన్ అడ్వకేట్ జనరల్ ఏ విధమైన లిఖిత పూర్వకంగా సమాధానం ఇస్తారనేది మాత్రము ఇంకా హైకోర్టు సంబంధించి వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ నిబంధనలు ఉల్లంఘించి పూర్తిగా పొడిగిస్తూ టెండర్లకు సంబంధించి కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కాబట్టి ఆ నిబంధనలు మాత్రము తమకు తెలియాలని చెప్పి కూడా 5 వ్యాపారస్తులు కూడా ఇందులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే పిటిషన్ల పైన ఈరోజు వాదన కొనసాగిన నేపథ్యంలో వాదన తర్వాత హైకోర్టు ఈ తీర్పును మాత్రము రిజర్వ్ చేసింది. అయితే ఇమ్రాన్ ఖాన్ అడ్వకేట్ జనరల్ మాత్రం దీనికి సంబంధించి లిఖిత పూర్వకంగా ఇచ్చిన దాని తర్వాత తీర్పు మాత్రం ఏ విధంగా ఉంటుందనేది మాత్రము వేచుడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మద్యం టెండర్లకు సంబంధించి చూస్తే మాత్రము అధికంగా ఈసారి టెండర్లు వచ్చాయి. దాదాపు 2630 షాపులకు చూస్తే 95,137 దరఖాస్తులు వచ్చాయి. అంటే దీనికి సంబంధించి పూర్తిగా చాలా పెద్ద మొత్తంలో కూడా దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో 5 మాత్రము ఈ పిటిషన్ పైన వాదనలు కొనసాగించారు. అయితే లిఖిత పూర్వకంగా అడ్వకేట్ జనరల్ ఇచ్చిన దానిపైన తీర్పు మాత్రం హైకోర్టు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.